మీరు తినే ఫుడ్‌లో ఎక్కువ చేంజెస్ లేకపోయినా కూడా మీ కడుపు పెద్దగా అవ్వడం మీరు నోటీస్ చేశారా? సో, దానికి రీజన్స్ ఏందో మనం ఈరోజు సింపుల్‌గా డిస్కస్ చేసుకుందాం. నేను మీ డాక్టర్ కళ్యాణ్ పెద్దాట, యూకేలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని. వెల్కమ్ టు గ్యాస్ట్రో షార్ట్స్. ఫస్ట్ కామన్ రీజన్ గ్యాస్ బిల్డప్. గ్యాస్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. మీకు సింపుల్‌గా ఐబిఎస్ గానీ, అల్సర్స్ గానీ, లోపల ఇన్ఫ్లమేషన్ ఉన్న, లేదంటే మీ గట్ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాలో ఉన్న రేషియోలో తేడా ఉన్న, వీటన్నిటి వల్ల కూడా మీకు గ్యాస్ బిల్డప్ అనేది రావచ్చు. నెక్స్ట్ కాన్స్టిపేషన్. మీకు మోషన్స్ సరిగ్గా అవ్వకుండా ఉంటే ఈ మోషన్స్ గట్టిగా అయిపోయి లోపల ఉన్న పేగుల్లో గ్యాస్ బిల్డప్ అయిపోయి అది మీ టమ్మీ సైజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ఫ్యాట్. ఇది ఆబ్వియస్లీ లైఫ్ స్టైల్ బాగోకపోయినా లేక డైట్ బాగాలేకపోయినా వీటన్నిటి వల్ల కూడా బయట మీ టమ్మీ చుట్టూ, దీన్ని మనం ఎడిపోస్ టిష్యూ అంటాం, ఫ్యాట్ బిల్డప్ అయిపోయి మీ కడుపు పెద్దగా అవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యాట్ అనేది బయటే కాదు లోపల ఉన్న ఆర్గన్స్ కూడా పడుతుంది. సో ఇది ఇంకొక రీజన్. నెక్స్ట్ ఫ్లూయిడ్ అంటే ఎసైటీస్, అంటే మీ కడుపులో ఇంటెస్టైన్స్ బయట నార్మల్లీ ఫ్లూయిడ్ బిల్డప్ అనేది ఎక్కువ జరగదు. ఒకవేళ జరుగుతోంది అంటే దానికి రీజన్స్ చాలా ఉంటాయి. మీకు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేక కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే మీ హార్ట్ సరిగ్గా కొట్టుకోకపోయినా, అంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, వీటన్నిటి వల్ల కూడా ఈ కడుపులో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోయి మీ కడుపు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి మోస్ట్ కామన్ రీజన్స్. ఒకవేళ మీ టమ్మీ పెద్దగా అవుతూ ఉంటే కంపల్సరీగా డాక్టర్ చూపించుకోండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, స్కాన్ చేయించుకోండి. డయాగ్నోసిస్ ఎర్లీగా చేస్తే ట్రీట్మెంట్ కూడా ఎర్లీగా చేయొచ్చు. మంచి కంటెంట్తో మళ్ళా కలుద్దాం. హెల్త్ జాగ్రత్త.